హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో మనం గులాబ్ జాములు చేయబోతున్నాం గాయస్. కొత్త వ్లాగ్ ఇది, ఫస్ట్ టైం ట్రై చేసిన కుకింగ్ వ్లాగ్. గులాబ్ జాములు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు: గులాబ్ జామున్ పిండి, ఇలాచీలు, చక్కెర. ఈ మూడు డిమార్ట్లో దొరికితే తెచ్చి కొనుక్కోండి గాయస్. యాక్చువల్లీ గులాబ్ జాములు ఎలా చేయాలో ఈ ప్యాకెట్ కూడా రాసి ఉంటుంది గాయస్. మీకు చదువు వస్తే నా వీడియో చూడాల్సిన అవసరం లేదు, చదువు రావాల కోసం ఈ వీడియో చూడండి గాయస్. యాడ్ 1/4 measure of water gradually to 1 measure of MTR గులాబ్ జామ్. తెలుగులో చెప్పాలంటే 1 కప్పు పిండికి 1/2 కప్పు నీళ్ళు పోయాలి. పోసి జెంట్లీ మిక్స్, మెల్లగా పిసకాలి. పిసికి నాకు 5 నిమిషాలు పక్కన పెట్టుకొని చేతులకు ఆయిల్ రాసుకొని ముద్దలు చేసి కాల్చి షుగర్ సిరప్ తయారు చేసి అందులో వేయడమే. చాలా సింపుల్ గైస్, కానీ ఇప్పుడు ముద్దలు చేయను. నేను చేసే కొత్త వెరైటీ గులాబ్ జామున్ ఏదో ఉంది గైస్, నాకు నోరు తిరగట్లే. క్రాజీ అంట ఏదో గులాబ్ జామ్స్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసిన, అందుకే చేద్దామని రెడీ అయినా. లెట్స్ గో గైస్. సో గైస్, మనం గులాబ్ జామున్ పిండి ఎలా తీసుకోవాలి చూద్దాం గైస్. ఫస్ట్గా ప్యాకెట్లో కట్ చేసుకోవాలి. పిండి అంతా ఒక పళ్ళెంలో పోసుకోవాలి గైస్. మీ దగ్గర మంచి బౌల్ ఉంటే బౌల్లో పోసుకోండి. మా దగ్గర ఏం లేదు కాబట్టి మేము పళ్ళెంలో పోసుకుంటాం. పళ్ళెం మీన్స్ ప్లేట్. ఒకటిసారి మొత్తం వాటర్ పోయకుండా, మొత్తం వాటర్ పోస్తే ఏమైతే లూజ్ అవుతుంది. సో కొన్ని వాటర్ పోసుకుంటూ పిసకాలి. అది ముద్ద రాక పిసకాలి. కొన్ని యాడ్ చేయాలి. కొన్ని యాడ్ చేసుకుంటూ పిసికి మళ్ళీ సరిపోదంటే మళ్ళీ ఇంకొని అట్లా పోసుకోవాలి. ఒకసారి మొత్తం పోసినాం అనుకో మీ గులాబ్ జాములు గుడిసిపోతాయి గైస్. అందుకే ఇట్లా కింద పడితే మళ్ళీ తీసి ఇందులో వేయకండి గైస్. అందులో క్రిములు ఉంటాయి, బ్యాక్టీరియా క్రిములు అన్నీ ఉంటాయి. మా అసలుకే మా రూమ్ చండాలంగా ఉంటుంది కాబట్టి ఇట్లా పిసకండి గైస్. గైస్, పిండిని టెక్స్చర్ వచ్చే వరకు పిసకండి గైస్. పిసికిన తర్వాత దీన్ని ఒక 10 minutes అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. గైస్, నెక్స్ట్ స్టెప్ అయితే మనం షుగర్ సిరప్ తయారు చేయాలి గైస్. షుగర్ సిరప్ తయారు చేయాలంటే ఇది 1 kg షుగర్. 1 kg షుగర్కి 1 liter వాటర్ పోయాలి, ఈక్వల్ పోయాలి. ఫస్ట్ షుగర్, నా దగ్గర వేరే బౌల్ లేదండి, కుక్కర్లో షుగర్ సిరప్ తయారు చేస్తాను. 1 kg షుగర్, గైస్. షుగర్ సిరప్ తయారు చేస్తున్నప్పుడు ఇట్లా తిప్పుకోండి గైస్, కంటిన్యూస్ ఇట్లా తిప్పుకోండి, లేకపోతే షుగర్ సిరప్ మాడిపోతుంది గైస్, చండాలంగా అవుతుంది. ఇది ఎప్పటివరకు చేయాలంటే షుగర్ సిరప్ మొత్తం ఇట్లా లూజ్గా ఉండకుండా థిక్ టెక్స్చర్ వచ్చే వరకు చేయాలి. ఇట్లా పోస్తే టానిక్ లాగా ఉన్నది, అట్లా అప్పటి వరకు చేయాలి. అప్పటి వరకు చేసిన తర్వాత ఇందులో మనం ఫ్లేవర్ కోసం ఇలాచీలు యాడ్ చేసుకోండి గైస్, బాగుంటుంది స్వీట్ కాబట్టి. అది ఒక 5 ఇలాచీలు తీసుకొని ఇట్లా దంచుకోండి గైస్, డైరెక్ట్ వేయకండి. సో గైస్, మన పానకం అయితే రెడీ అయిపోయింది గైస్. ఈ టెక్స్చర్ అంటే ఇంకా చల్లారి, వేడి ఇట్లా ఉంటుంది, చల్లారంటే చిక్కగా అవుతుంది గైస్. అప్పటి వరకు ఆగండి, ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈరోజు మనం గులాబ్ జాములు తయారు చేద్దాం. సో గైస్, మనం చేసేది రౌండ్ గులాబ్ జాములు కాదు కాబట్టి ఫస్ట్ మనం పిండిని ఇలా అనుకోవాలి గైస్. ఇలా అనుకున్న తర్వాత సో గైస్, పిండి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇట్లా షేప్లో కట్ చేసుకోవాలి గైస్. రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి గైస్. కట్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ యూజ్ చేద్దాం. అసలు ఈ రెక్టాంగిల్ షేప్ చూపి నాకు ఇట్లా నన్ను చూపిస్తావు. ఇది మనం దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి గైస్. నెక్స్ట్ సో చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా చేసుకోవాలి గైస్. సారీ, ఇది అనుకుంటా ఇట్లా చేసుకోవాలి.
సో ఇంత దొడ్డు రావద్దు, ఇంకొంచెం పల్సా చేసుకోవాలి. సో సారీ, మళ్ళీ చేద్దాం. సో గైస్ ఇంతకుముందు చేసినవి బాగా లావుగా వచ్చినాయని చెప్పి, దొడ్డుగా వచ్చినాయని చెప్పి కొంచెం పల్సా వేసుకున్నాం గైస్. ఇప్పుడు ఈ పల్సా వేసుకున్న వాటిని ఇట్లా రోల్ చేసుకోవాలి. మెల్లగా ఆర్టిస్టిక్ గా చేయాలి గైస్, ఓపికతో చేయాలి. నాలాగా చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. సైజు మీ ఇష్టం గైస్, సైజు మీరు పెద్ద చేసుకుంటారా, మీడియం చేసుకుంటారా, చిన్న చేసుకుంటారా అని. మాక్సిమం మీడియం ఆర్ చిన్న చేసుకుంటాం గైస్. పెద్ద చేసుకుంటా కాలవేమో అనుకుంటున్నా, నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. మళ్ళీ కాలపోతే అట్లా ఫ్లాప్ అవుతుంది. సో సైజు మాత్రం మీడియం ఆర్ చిన్న ఉండేది చేసుకోండి. ఇప్పుడు నేను చేసి అంత చేసుకోండి. సో గైస్ మన గుండ్రాలు రెడీ అయిపోయినాయి గైస్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ సైజులో చేసుకోండి గైస్. చేసుకొని నెక్స్ట్ వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేయాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో గైస్ ఆయిల్ వేడయ్యాక ఈ క్యూట్ గులాబ్ జామున్ అని ఆయిల్లో వేసుకోండి. యాక్చువల్లీ మా దగ్గర ఆయిల్ తక్కువ, ఇప్పుడు కింద తెచ్చుకుని ఓపిక లేక మేము ఆయిల్ కొంచెం వస్తున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకుంటే ఇది మంచిగా మూగుతుంది. మనం తిప్పాల్సిన అవసరం లేదు, మొత్తం ఫ్రై చేస్తాం. ఆయిల్ చేతి పెట్టా గైస్. సో గైస్ ఈ కలర్ వచ్చే వారికి కాల్చుకోండి గైస్, మరి ఎక్కువ కలర్ అవసరం లేదు. ఈ కలర్ సరిపోతుంది, గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకొని ఇదే ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. ఇంకో ప్లేట్ మళ్ళీ కరిగా ఒక్కలేదు. సో ఆయిల్ మొత్తం వేసుకొని ఇదే ప్లేట్లో ఇలా కొన్ని ఊడిపోయినాయి గైస్. రీజన్ మేబీ పిండి మంచిగా ఫర్మెంట్ కావాలి, అంటే మంచిగా తీసుకోవాలనుకుంటే. ఇంకా సరే నెక్స్ట్ టైం మీరైతే ఈ మిస్టేక్ రిపీట్ చేయకండి గైస్. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మిగతాయి కూడా అందులో వేసేసేయండి. వేసేటప్పుడు ఫుల్ పెట్టండి గైస్, వేసినాక చిన్నగా పెట్టండి. యాక్చువల్ నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నా, అటర్ ఫ్లాప్ అయితే అనుకున్నా. బట్ నేను అనుకున్నాను కంటే కొంచెం బెటరే. సో గైస్ మన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి గైస్ ఎంత నీట్గా స్టైలిష్ అయినాయి చూడండి గైస్. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకోవాలి గైస్. ఒక్కొక్కటి అవసరం లేదు, ఇలా వేసుకోవాలి. కాదులేరా ఆ రౌండ్ చేసినా తెలిసి అవి లోపల అయ్యండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఇలా అనుకోవాలి గైస్. వీటిని ఉంచాలి మనం మినిమం ఒక 5 hours. వీటిని ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, పక్కన పెట్టాలి గైస్. ఎందుకంటే ఈ షుగర్ సిరప్ అంతా గులాబ్ జామున్ పీల్చుకొని మంచిగా మంచి టెక్స్చర్గా మంచిగా మెత్తగా స్మూత్గా అవుతాయి గైస్. మంచిగా తీయగా అయిపోతాయి. వెంటనే తిన్నాం అనుకో నీకు బయటనే స్వీట్ ఉంటుంది, లోపల పిండి ఉంటుంది గైస్. అందుకే ఇది మొత్తం ఇలా ఉంచాలి. చూడండి గైస్ ఎట్లా అయిందో గులాబ్ జాములు. కొన్ని షేప్లు ఊడిపోయినాయి గైస్, మీరు కొంచెం మంచిగా చేయండి, ఊడిపోవు. ఇవి ఒక 5 hours ఫ్రిడ్జ్లో పెట్టి మీకు మళ్ళీ 5 hours తర్వాత చూపిస్తా గైస్. బై. 5 hours కాదు గైస్, మొత్తం 10 hours నానబెట్టినాం. మధ్యాహ్నం 12 o'clock చేస్తే ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. ఆల్మోస్ట్ 12:30 10 hours అవుతుంది. ఇప్పుడు మా టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. ఎట్లా చెప్పు. క్రేజీ చేసినాం గైస్. మీరు కూడా మా రెసిపీని ఫాలో అయ్యి మంచిగా ఉంటే లైక్ కొట్టండి గైస్, మంచిగా చెప్తే రిపోర్ట్ కొట్టండి గైస్ మా ఛానల్కి.
ఇప్పుడు కొట్టేసేయండి, మేమేమనుకోం. సూపర్ 10 out of 10. సో బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ సండే నెక్స్ట్ కుకింగ్ బ్లాగ్తో వస్తా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.